యేసుక్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైన దైవ ప్రజలారా, జీవస్వరం అనుదిన వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నేడు తల్లి తిరుసభ మనకు ధ్యానించుకోవడానికి అందించిన సువిశేష భాగం మత్తయి సువార్త అధ్యాయము 2 వచనములు 13, 14 మరియు 19 నుంచి 23 వరకు. ఈరోజు తల్లి తిరుసభ పరిశుద్ధ కుటుంబ పండుగను జరుపుకుంటుంది. నేడు ఈ సందర్భమున మనమందరము కూడా యేసు, మరియ, జోజప్ప గార్లను స్మరిస్తున్న పవిత్ర సందర్భం. ఈ కుటుంబం దేవుడు మనకు ఇచ్చిన సంపూర్ణ కుటుంబ ఆదర్శం. పరిశుద్ధ కుటుంబంలో మనము 3 ముఖ్యమైన గుణాలను చూడగలుగుతాము. 1 ప్రేమ, 2 విధేయత, 3 విశ్వాసము. మరియమ్మ దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి, ఇదిగో నేను ప్రభు దాసిని అని చెప్పి దేవుని సంకల్పాన్ని స్వీకరించింది. ఆమె జీవితం మనకు విధేయతను నేర్పిస్తుంది. పునీత జోజప్ప గారు మాటల కంటే కార్యాల ద్వారా విశ్వాసాన్ని చూపిన వ్యక్తి. ఆయన మనకు త్యాగం మరియు బాధ్యత నేర్పిస్తాడు. యేసు చిన్న వయసులోనే తల్లిదండ్రులకు విధేయుడుగా జీవించి దేవుని కుమారుడైనా సరే ఒక సాధారణ కుటుంబంలో పెరిగి వినయం మరియు విధేయతకు ఆదర్శంగా నిలిచాడు. మనం చూసినట్లయితే ఈ రోజుల్లో కుటుంబాలలో ప్రేమ తగ్గిపోతుంది. కుటుంబాలలో గౌరవం, క్షమ, ప్రేమ అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కానీ పరిశుద్ధ కుటుంబం మనకు చెబుతుంది, దేవుడు కుటుంబంలో ఉంటే కుటుంబం స్వర్గంలా ఉంటుంది, స్వర్గంలా మారుతుందని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబాలలో ప్రార్థన అనే జీవితం మన మధ్యన ఉందా అనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పరస్పర గౌరవం ఉందా, లేక క్షమ మరియు ప్రేమ మన యొక్క కుటుంబాలలో ఉన్నాయా అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ పరిశుద్ధ కుటుంబం మన కుటుంబాలను కాపాడాలని, మన పిల్లలకు మంచి మార్గదర్శకులుగా మనం తీర్చిదిద్దాలని దేవుని ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.